అమ్మవారితో కలిసి అయ్యవారు సంసిద్ధమై ఆ ఉండేటువంటి వస్త్ర ఆచ్ఛేదన తీసేశారు. ఆ ఉండేటువంటి సాలువని ఇద్దరు సాలువని ఇద్దరు పరస్పరం చూసుకున్నారు. అన్ని అంగీకారాలు అయిపోయి అమ్మ ఏమి ఇవ్వగలం, అన్నమయ్య ఇచ్చాడు. అది చరిత్రలో, భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి, తెలుగు అక్షరానికి పట్టాభిషేకం చేశాడు అన్నమయ్య. అంత అద్భుతంగా వర్ణించాడు. అందుకే ఇన్ని రాసులు ఈయనకి ఇంటి చెలువపు రాసి. ఇప్పుడు అన్నమయ్య వెళ్ళాడు దర్శనానికి. ఆ తల్లి ఎలా కనిపించిందో, లేదా ఏ జ్యోతిష శాస్త్రవేత్తలు అన్నమయ్య నీ ద్వాదశ రాసుల్లో నీ రాశిఫలం బాగోలేదని చెప్తున్నాడు. కానీ ఉదయాన్నే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని ఆ లోపలికి ప్రవేశిస్తే ఆయనకు ఈ అమ్మవారి సాక్షాత్కారం గొప్ప అద్భుతంగా జరిగిపోయింది. ఎలా అద్భుతంగా జరిగింది? ఇన్ని రాశుల ఈయనకి ఇంటి చెలువపు రాశి అని ఆ పాటలో చెప్తాడు. అమ్మా ఏమిటో ద్వాదశ రాశులు ఉన్నాయట, అందులో మాకు దోషం ఏదో ఏమిటో తెలియదు, కానీ నిన్ను చూస్తే నాకు ద్వాదశ రాశులు కనిపిస్తున్నాయి అన్నాడు. ఎలాగన్నమయ్యా అడిగుంటుంది అమ్మవారు. అమ్మా నీ కనుబొమ్మలు చూస్తుంటే ధనస్సు రాశి కనిపిస్తుంది. ఆ కళ్ళు ముయ్యలేని నీ దయాగుణ తత్వాన్ని చూస్తే మీనరాశి గుర్తొస్తుంది. అమ్మా వాడైన నీ చేతి వేళ్లను చూస్తే వృశ్చిక రాశి గుర్తొస్తుంది. నిండైనటువంటి నీ పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు ఉండేటువంటి తూనిక ప్రకారంగా వేడు ఎంత ప్రమాణంలో ఉండాలి, కనురెప్ప ఎంత ప్రమాణంలో ఉండాలి, ఇలా నువ్వు వర్ణిస్తూ ఉంటే నిన్ను చూస్తుంటే ఆ నిండుదనం చూస్తుంటే కుంభరాశి గుర్తొస్తుంది. ఎంత ఉన్నా తొణికిసలాడలేని నీ నిత్య యవ్వన తత్వాన్ని చూస్తూ ఉంటే కన్యారాశి గుర్తొస్తుంది. అమ్మా నీవన్న తల్లివి వెళ్ళి ఆ స్వామి హరి మధ్యలో నువ్వు కూర్చుంటే సింహరాశి గుర్తొస్తుంది. అమ్మా సన్ననైన నడువు దగ్గర నుంచి విశాలమైన వక్షస్థలం దాకా ఆ పెరుగుదలలో ఉండే ఎదుగుదలను చూస్తే ఏం చెప్పనమ్మా, గాంభీరమైనటువంటి వృషభంకుండే ఛాయలు